Dear students, welcome to my classroom. బీజీయ సమాసాలు అధ్యాయంలో మొదటి భాగంలో మనం ఏకపదుల గుణకారం ఏ విధంగా చేయాలో నేర్చుకున్నాం. దానికి సంబంధించి అభ్యాసము 11.1లో మొదటి సమస్యను కూడా సాధించడం జరిగింది. ఇప్పుడు రెండవ సమస్యను చూద్దాం. క్రింది లబ్ధాల పట్టికను పూర్తి చేయండి. పట్టికట చూద్దామా? ఈ విధంగా లబ్ధాల పట్టిక ఇవ్వడం జరిగింది. ఈ పట్టికలో ఒక అడ్డు వరుసలో కొన్ని ఏకపదులు, మొదటి అడ్డు వరుసలో కొన్ని ఏకపదులు, మొదటి నిలువు వరుసలో కొన్ని ఏకపదులు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రతి గడిలో ఆ గడిని కలిగిన అడ్డు వరుసలోని మొదటి పదాన్ని ఆ గడిని కలిగిన నిలువు వరుసలోని మొదటి పదం చేత గుణించి ఆ గడిని పూరించడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ గడిని ఏ విధంగా పూరించారు? ఈ అడ్డు వరుసలోని మొదటి పదం అంటే 3xని ఇది ఉన్న నిలువు వరుసలోని మొదటి పదం 5x చేత గుణించి ఈ రెండు ఏకపదుల లబ్ధాన్ని ఈ గడిలో నింపడం జరిగింది. ఇట్లా మనకు 3 గడులు నింపి ఇవ్వడం జరిగింది. మిగతా గడులను మనం పూర్తి చేయవలసి ఉంది. సో మొదటి 3x చేత మొదటి అడ్డు వరుసను గుణించి ఆ లబ్ధాల ఫలితాలను మనం మొదటి వరుసలో వేద్దాం. మొదటగా 3xని 5x చేత గుణించి ఇంటూ ఉన్నాడు కాబట్టి గుణిస్తున్నాం మనం. 3xని 5x చేత గుణించి ఈ పట్టికలో ఈ గడిలో నింపాలి. సో రెండు ఏకపదులను ఏ విధంగా గుణిస్తామో ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి. మొదట మనం రెండు ఏకపదులను గుణించేటప్పుడు స్థిర రాశుల్ని గుణించుకోవాలి. ఆ తరువాత చరరాశుల్ని గుణించుకోవాలి. చరరాశుల్ని గుణించేటప్పుడు ఒకే భూమి గల చరరాశుల్ని ఒక భాగంగా గుణించి వాటి లబ్ధాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు 3x ఇంటూ 5x అన్నాం. అంటే ముందు స్థిర రాశుల్ని గుణిస్తే 3 ఇంటూ 5 15, తర్వాత x ఇంటూ x స్క్వేర్. అట్లాగా ఇప్పుడు 3xని -2y² చేత గుణిద్దాం. 3 ఇంటూ -2 6. ఏ 6 అవుతుంది? ఇది ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి -6. చరరాశులు ఏమున్నాయి? x, y² కాబట్టి ఏమవుతుంది? -6xy² నింపుదాం. ఆ తర్వాత మళ్ళీ 3xని 3x² చేత 3 ఇంటూ 3 9, x ఇంటూ x² x³ కాబట్టి 9x³. అట్లాగే 3xని 6xy చేత 3 ఇంటూ 6 18, x ఇంటూ x x² y 18x² y. అంటే 3 ఇంటూ 3 9, x ఉంది y² ఉంది కాబట్టి 9xy². అట్లాగే ప్లస్ ఇంటూ మైనస్ 3 3 9, x ఇంటూ x x² y² -9x² y² నింపుదాం. నెక్స్ట్ 3 ఇంటూ 4 12, x ఇంటూ x x² y² అంటే 12x² y². నెక్స్ట్ 3 ఇంటూ ఇక్కడ స్థిర రాశి లేదు కాబట్టి 3, x ఇంటూ x² x³ ఇక్కడ y లేదు, ఇక్కడ y² ఉంది కాబట్టి 3x³ y². అట్లా ఇప్పుడు రెండవ అడ్డు వరుస
4 ఇంటూ 5 20 y ఇంటూ ఎక్స్ xy 20 xy. 4 ఇంటూ -2 -8 y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్ -8 y క్యూబ్. 4 ఇంటూ 3 12 x స్క్వేర్ y. 4 ఇంటూ 6 24. ఇక్కడ x ఏం లేదు, ఇక్కడ ఉంది x. y ఇంటూ y y స్క్వేర్ 24 x y స్క్వేర్ ఇక్కడ నింపుదాం. అట్లాగే 4 ఇంటూ 3 12 y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్ 12 y క్యూబ్. 4 ఇంటూ -3 -12 x y క్యూబ్. -4 ఇంటూ 4 16 x y స్క్వేర్ ఇంటూ y y క్యూబ్. 4 ఇక్కడ స్థిర రాశి లేదు కాబట్టి 4 x స్క్వేర్ ఇక్కడ మాత్రమే ఉంది, ఇక్కడ y స్క్వేర్ ఇంటూ y 4 x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ y y క్యూబ్ 4 x స్క్వేర్ y క్యూబ్. ఈ గడి నింపి ఇవ్వడం జరిగింది. సరి చూద్దాం మనం. -2 ఇంటూ 5 -10 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్. -2 ఇంటూ -2 4 x స్క్వేర్ y స్క్వేర్. మళ్ళీ -2 ఇంటూ 3 6 x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x ఘాతం 4 -6 x ఘాతం 4. -2 ఇంటూ 6 -12 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ y. -2 ఇంటూ 3 -6 x స్క్వేర్ y స్క్వేర్. -2 ఇంటూ -3 +6 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ y స్క్వేర్. -2 ఇంటూ 4 -8 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ y స్క్వేర్. -2 ఇంటూ ఇక్కడ స్థిర రాశి లేదు కాబట్టి -2 x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x ఘాతం 4 y స్క్వేర్. 6 ఇంటూ 5 30 x ఇంటూ x x స్క్వేర్ y. 6 ఇంటూ -12 6 ఇంటూ -2 -12 x y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్. 6 ఇంటూ 3 18 x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ y. 6 ఇంటూ 6 36 x ఇంటూ x x స్క్వేర్ y ఇంటూ y y స్క్వేర్. 6 ఇంటూ 3 18 x y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్. 6 ఇంటూ -3 -18 x ఇంటూ x x స్క్వేర్ y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్. 6 ఇంటూ 4 24 x ఇంటూ x x స్క్వేర్ y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్. 6 x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్ 6 x క్యూబ్ y క్యూబ్. 2 ఇంటూ 5 10 x y స్క్వేర్. 2 ఇంటూ -2 -4 y స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ y ఘాతం 4. 2 ఇంటూ 3 6 x స్క్వేర్ y స్క్వేర్. 2 ఇంటూ 6 12 x y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్. 2 ఇంటూ 3 6 y స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ y ఘాతం 4 6 y ఘాతం 4. 2 ఇంటూ -3 -6 x y స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ y ఘాతం 4. 2 ఇంటూ 4 8 x ఇక్కడ మాత్రమే ఉంది y స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ y ఘాతం 4 8 x y ఘాతం 4. అట్లాగే చివరి 2 ఇంటూ ఇక్కడ ఏం లేదు 2 x స్క్వేర్ y స్క్వేర్ ఇంటూ y స్క్వేర్ y ఘాతం 4. 3 ఇంటూ 5 15 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ y. 3 ఇంటూ -2 -6 x స్క్వేర్ y ఇంటూ y స్క్వేర్ y క్యూబ్. 3 ఇంటూ 3 9 x స్క్వేర్ ఇంటూ x x ఘాతం 4 y. 3 ఇంటూ 6 18 x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ y ఇంటూ y y స్క్వేర్ 18 x క్యూబ్ y స్క్వేర్.
3 ఇంటూ 3 9 ఎక్స్ స్క్వేర్ వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్. 3 ఇంటూ -3 -9 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్. 3 ఇంటూ 4 12 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్. 12 ఎక్స్ క్యూబ్ వై క్యూబ్. నెక్స్ట్ 3 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఘాతం 4 వై ఇంటూ వై స్క్వేర్ వై క్యూబ్. నెక్స్ట్ 2 ఇంటూ 5 10 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ 10 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. 2 ఇంటూ -2 -4 ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వై ఘాతం 4. 2 ఇంటూ 3 6 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్. 2 ఇంటూ 6 12 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ వై వై క్యూబ్. కాబట్టి 12 ఎక్స్ స్క్వేర్ వై క్యూబ్. 2 ఇంటూ 3 6 ఎక్స్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వై ఘాతం 4 6 ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై ఘాతం 4. 2 ఇంటూ -3 -6 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వై ఘాతం 4 -6 ఎక్స్ స్క్వేర్ వై ఘాతం 4. 2 ఇంటూ 4 8 ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వై ఘాతం 4. 2 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వై ఘాతం 4 2 ఎక్స్ క్యూబ్ వై ఘాతం 4. సో 5 ఇంటూ 5 25 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ 25 ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్. 5 ఇంటూ -2 -10 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వై ఘాతం 4. 5 ఇంటూ 3 15 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఘాతం 4 వై స్క్వేర్ కాబట్టి 15 ఎక్స్ ఘాతం 4 వై స్క్వేర్. 5 ఇంటూ 6 30 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ఇంటూ వై వై క్యూబ్ 30 ఎక్స్ క్యూబ్ వై క్యూబ్. నెక్స్ట్ 5 ఇంటూ 3 15 ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వై ఘాతం 4 కాబట్టి 15 ఎక్స్ స్క్వేర్ వై ఘాతం 4. నెక్స్ట్ 5 ఇంటూ -3 -15 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వై ఘాతం 4 -15 ఎక్స్ క్యూబ్ వై ఘాతం 4. 5 ఇంటూ 4 20 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వై ఘాతం 4 అంటే 20 ఎక్స్ క్యూబ్ వై ఘాతం 4. 5 ఇక్కడ స్థిర రాశి కాబట్టి 5 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఘాతం 4 వై స్క్వేర్ ఇంటూ వై స్క్వేర్ వై ఘాతం 4 అంటే 25 ఎక్స్ ఘాతం 4 వై ఘాతం 4. 5 ఎక్స్ ఘాతం 4 వై ఘాతం 4. ఈ విధంగా మనం ఈ పట్టికలోని అన్ని గెళ్లను నింపుకుంటాము. ఓకే, మరి తర్వాత సమస్య చూద్దామా? మూడవ సమస్య. క్రింది పట్టికలో కొన్ని దీర్ఘగణాల పొడవు, వెడల్పు మరియు ఎత్తుల కొలతలు ఇవ్వబడినవి. వాటి ఘన పరిమాణాల్ని కనుగొనండి. చూద్దాం పట్టిక ఎలా ఇచ్చాడో. వరుస సంఖ్య, పొడవు, వెడల్పు, ఎత్తు, ఘన పరిమాణం V = L × B × H అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు చేసి ఫలితాన్ని రాయవలసి ఉంటుంది. మనకు మొదటి వరుసలో ఉన్న కొలతని గుణించి ఘన పరిమాణం మనకు ఇవ్వడం జరిగింది. అదే విధంగా మిగిలిన వాటిని మనం పూరించవలసి ఉంటుంది. మొదటి చూడండి, ఘన పరిమాణం అంటే L × B × H అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. 3x × 4x²
ఇంటూ 5 గుణించి లబ్ధం రాయడం జరిగింది. 3 4 12, 12 5 60. ముందు స్థిర రాశి గుణించుకున్నాడు. తర్వాత చరరాశులు x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ ఆ విధంగా నింపడం జరిగింది. మరి మిగతా 4 కూడా మనం అదే విధంగా నింపుదాం. సో ఇక్కడ v = ఏమవుతుంది? 3a² ఇంటూ 4 ఇంటూ 5c. మరి ఏమవుతుంది ఫలితం? 3 4 12, 12 5 60. స్థిరరాశులు గుణించుకున్నాం, 60 వచ్చింది. చరరాశులు ఏమున్నాయి? a² ఇంటూ c, a²c. కాబట్టి 60 a²c. అదేవిధంగా మూడవది ఏంటి? ఇక్కడ 3m ఇంటూ 4n ప్లస్ 2m². 3m ఇంటూ 4n ఇంటూ 2m². ముందు స్థిర రాశులు గుణించుకుంటే 3 4 12, 12 2 24. ఎంలు 2 ఉన్నాయి కాబట్టి m ఇంటూ m², m⁻3. n ఇది ఒక్కటే ఉంది కాబట్టి n అంటే 24 m⁻3 n. తదుపరి 6kl ఇంటూ 3l² ఇంటూ 2k². అంటే ఏమవుతుంది చూడండి, 6 3 స్థిర రాశి గుణించుకుంటే 6 3 18, 18 2 36. చరరాశులు ఏమున్నాయి? కేలు ఏమో k ఇంటూ k², k⁻3 అవుతుంది. l ఇంటూ l², l⁻3 అవుతుంది. కాబట్టి 6 3 18 2 36, k⁻3, l⁻3. నెక్స్ట్ 3pr ఇంటూ 2qr ఇంటూ 4pq చేస్తే ముందు స్థిర రాశి గుణించుకుంటే 3 2 6, 6 4 24. ఇక్కడ 3 చరరాశులు ఉన్నాయి pqrలు. ముందు pలు చూడండి, p ఇంటూ p². qలు ఎక్కడెక్కడ ఉన్నాయి? q ఇంటూ q². rలు r ఇంటూ r². అంటే మొత్తం మీద 24 p² q² r². ఈ విధంగా మనం ఈ పట్టికను పూరించుకోవచ్చు. తదుపరి 4వ సమస్య చూద్దాం. క్రింది ఏకపదుల లబ్ధం కనుగొనండి. మళ్ళీ ఏకపదులు ఇచ్చాడు, లబ్ధం కనుగొంటున్నాడు. మొదటిది xy, x²y, xy, x, xy, x²y, xy, x. ఈ 4 ఏకపదుల లబ్ధం కనుక్కోమంటున్నాడు. చూద్దాం. ఇవ్వబడిన ఏకపదుల లబ్ధం ఏమవుతుంది? xy ఇంటూ x²y ఇంటూ xy ఇంటూ x. ఈ 4 గుణిస్తున్నాం. సో గుణించే క్రమంలో ఏమనుకున్నాం? ముందు స్థిర రాశి గుణించాలనుకున్నాం, కానీ స్థిర రాశులు లేవు. మరి చరరాశులు ఏ విధంగా గుణిస్తాం? ఒకే భూమి కలిగిన ఘాతాలను ఒక చోట రాసుకుంటాం. కాబట్టి x భూమి కలిగిన ఘాతాలను ఒక చోట, y భూమి కలిగిన ఘాతాలను మరొక బ్రాకెట్లో రాసుకున్నాం. అంటే x ఇంటూ x² ఇంటూ x ఇంటూ x ఈ బ్రాకెట్లో రాసుకున్నాం. వైలు y ఇంటూ y ఇంటూ y ఈ బ్రాకెట్లో రాసుకున్నాం. మొత్తం మీద ఎన్ని xలు ఉన్నాయి? ఇక్కడ 1 2 3 4 5 xలు గుణించబడి ఉన్నాయి కాబట్టి ఇది x⁻5 అవుతుంది. అట్లాగే ఇది వైలు 3 ఉన్నాయి కాబట్టి y⁻3, x⁻5 ఇంటూ y⁻3 అంటే x⁻5 y⁻3. అదేవిధంగా ఇంకొకటి చూద్దాం. a, b, ab, a3b, ab3. ఇప్పుడు కూడా ఇవ్వబడిన ఏకపదుల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు అన్నిటిని గుణిస్తూ రాద్దాం. a ఇంటూ b ఇంటూ ab ఇంటూ a3b ఇంటూ ab3. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఏలు భూమిగా ఉన్నాయన్ని ఒక బ్రాకెట్లో, బీలు భూమిగా ఉన్నాయన్ని ఒక బ్రాకెట్లో రాసుకుందాం. మరి ఏలు భూమిగా ఉన్నాయి a ఇంటూ a3 ఇంటూ a, అట్లాగే b ఇంటూ b ఇంటూ b ఇంటూ b3 ఈ విధంగా రాసుకున్నాం. మరి ఏలు ఎన్న 1 2 ప్లస్ 3 5 ప్లస్ 1 6, a⁻6. అట్లాగే b⁻1 1 2 1 3 ప్లస్ 3 6, b⁻6. కాబట్టి a⁻6 ఇంటూ b⁻6 మొత్తం మీద a⁻6 b⁻6 అవుతుంది. అదేవిధంగా మూడోది చూస్తే kl, lm,
కామ కేఎం కామ కేఎల్ఎం. సేమ్ అదే పద్ధతిలో చేస్తున్నాను చూడండి, వివరించట్లేదు నేను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కేలన్నీ ఒక చోట, ఎల్లన్నీ ఒక చోట, ఎంలన్నీ ఒక చోట. కేలు 3 ఉన్నాయి కాబట్టి కే క్యూబ్, ఎల్లు 3 ఉన్నాయి కాబట్టి ఎల్ క్యూబ్, ఎంలు 3 ఉన్నాయి కాబట్టి ఎం క్యూబ్. అంటే కే క్యూబ్, ఎల్ క్యూబ్, ఎం క్యూబ్. అదేవిధంగా 4వది పీ క్యూబ్ కామ పీక్యూఆర్ కామ ఆర్. మళ్ళీ అదే విధంగా గుణిస్తే మొత్తం మీద ఏమవుతుంది? పీ స్క్వేర్ క్యూ స్క్వేర్ ఆర్ స్క్వేర్ అయింది. ఓకే, 5వది చూద్దాం. -3a కామ 4ab కామ -6c కామ డి. సో ఇచ్చిన ఏకపదుల లబ్ధం ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? వాటి అన్నిటి గుణించుకుంటాం. ముందు స్థిర రాశులు -3 ఇంటూ 4 ఇంటూ -6 ఒక బ్రాకెట్లో, ఏలు ఒక బ్రాకెట్లో, బీలు ఒక బ్రాకెట్లో, సీలు ఒక బ్రాకెట్లో, డీలు ఒక బ్రాకెట్లో తీసుకుందాం. ఆ విధంగా తీసుకుంటే ఏమవుతుంది? -3 ఇంటూ 4 -12, -12 ఇంటూ -6 72, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి. కాబట్టి 72 ఏ స్క్వేర్ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి, 72 ఏ స్క్వేర్ బిసిడి. ఇది ఇవ్వబడిన ఏకపదుల లబ్ధం. తదుపరి 5వది చూద్దాం సమస్య. ఏ ఈజ్ ఈక్వల్ టు XY, B ఈజ్ ఈక్వల్ టు YZ, C ఈజ్ ఈక్వల్ టు ZX అయిన ABC ఈజ్ ఈక్వల్ టు డాష్. మరి దీన్ని మనం సాధించి సమాధానాన్ని ఖాళీలో నింపుదాం. ఓకే, సో ఏబిసి అడిగాడు. ఏబిసి అంటే అర్థమైంది ఏ ఇంటూ బి ఇంటూ సి అని అర్థం. కాబట్టి ఆ ఏబిసిల విలువల్ని మనం ఇంటూ చేద్దాం. XY ఇంటూ YZ ఇంటూ ZX. ఏ అంటే XY, బి అంటే YZ, సి అంటే ZX రాసుకుంటున్నాం. మళ్ళీ ఇప్పుడు కూడా ఏకపదుల లబ్ధం మాదిరిగానే చేస్తాం. అంటే X ఇంటూ X ఒక బ్రాకెట్లో, Y ఇంటూ Y ఒక బ్రాకెట్లో, Z ఇంటూ Z మరొక బ్రాకెట్లో రాసుకుని X ఇంటూ X X స్క్వేర్, Y ఇంటూ Y Y స్క్వేర్, Z ఇంటూ Z Z స్క్వేర్. కాబట్టి X స్క్వేర్ Y స్క్వేర్ Z స్క్వేర్. దీన్ని మనం ఇక్కడ పూరిద్దాం. X స్క్వేర్ Y స్క్వేర్ Z స్క్వేర్. తదుపరి 6వ సమస్య. P ఈజ్ ఈక్వల్ 4x స్క్వేర్, T ఈజ్ ఈక్వల్ 5x మరి R ఈజ్ ఈక్వల్ 5y అయిన PTR బై 100 ఈజ్ ఈక్వల్ టు డాష్. PTR బై 100 విలువ కనుక్కొని ఖాళీలో పూరించాలి. ముందుగా PTR కనుక్కొని ఆ తర్వాత PTR బై 100 కనుక్కుందాం. ముందు PTR. గత సమస్యలో ABC ఏ విధంగా కనుక్కున్నామో అదే విధంగా P ఇంటూ T ఇంటూ R చేస్తాం. అంటే 4x స్క్వేర్ ఇంటూ 5x ఇంటూ 5y. ఇప్పుడు కూడా ముందు స్థిర రాశులు ఒక దగ్గర, x పదాలు ఒక దగ్గర, y పదాలు ఒక దగ్గర రాసుకుంటాం. 4 ఇంటూ 5 ఇంటూ 5 x స్క్వేర్ ఇంటూ x y. అంటే మొత్తం మీద 4 5ల 20, 25ల 100. x స్క్వేర్ ఇంటూ x x క్యూబ్ y. 20 ఇంటూ x 100 ఇంటూ x క్యూబ్ ఇంటూ y అంటే 100 x క్యూబ్ y. ఇది PTR విలువ. కానీ మనం పూరించవలసింది PTR బై 100. కాబట్టి PTR బై 100 విలువ తీసుకుందాం. PTR బై 100 ఈజ్ ఈక్వల్ టు ఏంది? PTR ఏమో 100x క్యూబ్ y బై 100. 100 భాగించబడిపోతుంది. కాబట్టి ఏ మిగులుతుంది మనకు? x క్యూబ్ y మిగులుతుంది. కాబట్టి ఈ ఖాళీని x క్యూబ్ y చేత పూరిద్దాం. ఇంకొక సమస్య 7వది. సొంతంగా కొన్ని ఏకపదులను రాసి వాటి లబ్ధం కనుగొనండి. ఇక్కడ మీ ఇష్టం వచ్చినన్ని ఏకపదులు మీ ఇష్టం వచ్చినన్ని సార్లు తీసుకొని వాటి లబ్ధం కనుక్కోవచ్చు. ఇక్కడ కేవలం ఉదాహరణకు నేను ఒక్కటి మాత్రమే ఇస్తున్నాను. మీరు సొంతంగా ఎన్ని ఏకపదులైనా రాసుకోవచ్చు, వాటి లబ్ధం గుణించుకోవచ్చు. కేవలం నేను ఒక్కసారి రాస్తున్నాను చూడండి. కొన్ని ఏకపదులు 2a 3a స్క్వేర్ బి మైనస్ 4b క్యూబ్ తీసుకున్నాను నేను. మీరు మీ ఇష్టం వచ్చినాయి తీసుకొని గుణించుకోవచ్చు. మరి వీటి లబ్ధం ఈజ్ ఈక్వల్ అన్ని వాటిని గుణిస్తున్నాం. గుణించి మనం లబ్ధం రాసుకుంటున్నాం. ఈ విధంగా అభ్యాసం
ఒకటిలోని సమస్యలు 11.1లోని సమస్యలు పూర్తి అయ్యాయి. తర్వాతి క్లాస్ ఇప్పుడు మన ఈ క్లాస్ వరకు ఏకపదుల గుణకారం తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో ఒక ఏకపదిని ద్విపది చేత ఏ విధంగా గుణించాలి అనేది నేర్చుకుంటూ తదుపరి అభ్యాసంలో సమస్యలు సాధిద్దాం. అంతవరకు సెలవు. బాయ్.